సో ఇప్పుడు చాలామంది ఫోన్లో చదువుకొని వస్తారు కదా సార్. ఇప్పుడు తలనొప్పి ఉందని గూగుల్లో కొట్టంగానే అదేం చెప్పిద్ది, బ్లీడింగ్ అయ్యి ఉండొచ్చు, తలలో కణితి ఉండి ఉండొచ్చు, మెదడు వాపు వ్యాధి అయ్యి ఉండొచ్చు అని 4-5 కొత్త పెద్ద పెద్ద రోగాలు చెప్పిద్ది. కానీ నువ్వు నిద్రపోవట్లేదు కాబట్టి తలనొప్పి వచ్చింది, నువ్వు టెన్షన్ పడుతున్నావు కాబట్టి తలనొప్పి వచ్చింది అని గూగుల్ చెప్పదు. సో ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు, నాకు అక్కడక్కడ చేతుల్లో కండరాలు కొట్టుకుంటున్నాయని. మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాడు వాడు. ఇది ట్రీట్మెంట్ లేని రోగం, ఇది వచ్చిందంటే చనిపోతారు, ఇట్లా వచ్చింది అనమాట. సో ఇది ఇట్లా కొట్టుకొని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు హాస్పిటల్కి. నాకు ఈ లక్షణాలు ఉన్నాయండి, ChatGPTలో కొడితే నాకు ఈ రోగం చెప్పిందండి అని. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఒక ఇమేజింగ్ చేసేసి కన్విన్స్ చేసి బాగుంది చూడండి అని చెప్తే అప్పుడు వాళ్ళు వింటారు. అప్పుడు నేను ఒకసారి బెదిరిస్తాను, చూడు దీనిలో నేను పంపించేటప్పుడే ముందే చెప్తా, స్కాన్కి పంపించేటప్పుడు చూడు దీనిలో ఏదైనా తేడా వస్తే నేను వైద్యం చేస్తా, దీనిలో తేడా రాకుండా ఉంటే నేను మానసిక డాక్టర్ దగ్గర పంపిస్తానంట. వాళ్ళు వెళ్ళరు, బాగాలేదన్నా కూడా వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు అక్కడికి. అంటే మనం అంత టైం తీసుకొని ఆ హిస్టరీలో తెలిస్తే ఆ స్ట్రెస్ ఏంటో కనుక్కోవాలి. యూజువల్గా తల్లిదండ్రులు బ్రహ్మాండం అండి ఏం లేదండి అంటారు పిల్లవాడిని తీసుకొచ్చి. నేను ఫస్ట్ చేసేది ఏంటంటే ముందు తల్లిదండ్రులు బయటికి పంపించేస్తాను, పిల్లవాడిని అడుగుతారు ఏంటి సంగతి, ఏ టీచర్ అంటే భయం నీకు అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఏ టీచర్ అంటే భయం నీకు, సోషల్ మ్యాథ్స్ చెప్పేస్తాడు అక్కడ. సో మనకి దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ దేర్. లేదా ఎవడో సీనియర్ ఏడిపించడం, ఎవడో ఒకడు అంటే భయము. యూజువల్గా టీచర్ అంటే భయపడ పనిష్ కొడుతుందా పనిష్మెంట్, నిన్నెప్పుడు నాకు కొట్టారా టీచర్ అంటే అబ్బాయి లేదంటాడు. కానీ వాడంత భయపడుతున్నాడంటే ఎప్పుడో పడుంటాయి వాడు చెప్పట్లేదు. సో అప్పుడు మదర్ ఫాదర్ని పిలిచి వెళ్ళి స్కూల్లో మాట్లాడండి, రూట్ కాజ్ తీసేస్తే కానీ తప్పదు. పాప నేను స్టార్టింగ్లో అనమాట తలనొప్పి తగ్గట్లేదు. చివరికి అడిగితే ఎన్నింటికి లేచిద్ది అంటే 4ంటికి లేచిద్ది. 10 ఏళ్ళు కూడా ఉండవు ఆ పాపకి. 4ంటికి ఎందుకంటే స్కేటింగ్కి వెళ్ళాలి. మరి తర్వాత స్కూలు 7ంటికి స్కూల్ స్టార్ట్ అయ్యింది, 7 నుంచి సాయంకాలం 7 వరకు. సో ఇంకా పాపకి అసలు రెస్ట్ ఎక్కడుంది, రోజు మొత్తం బిజీయే కదా. లేదండి మేము పంపించట్లేదు, పాపే అడుగుతుంది పంపించమని అంట. పాప అడిగినా కూడా మనం చెప్పాలి కదా, ముందు నిద్రపోవాలి. ఈ వయసున్న వాళ్ళు నిద్ర లేకుండా పాప స్కేటింగ్కి వెళ్ళాల్సిందే, స్కూల్ 7 to 7 వెళ్ళాల్సిందే, మీరు టాబ్లెట్స్ రాయాలి, తగ్గాలి, ఇంటికి వచ్చి ట్యూషన్స్కి వెళ్ళాలి, హోంవర్క్లు అవన్నీ ఇస్తారు. ఈ 7 to 7 స్కూల్ ఉన్నా మళ్ళీ హోంవర్క్లు ఇస్తారు. సో ఇవన్నీ చేసి ఇంత కష్టపడ్డాను కాబట్టి అరగంట ఫోన్ ఇస్తారుగా ఆడుకోవడానికి, ఈ ఫోను. సో నిద్రపోకుండా మనం ఎన్ని టాబ్లెట్స్ రాస్తే తలనొప్పి తగ్గిద్ది. సో అవన్నీ కూడా మనం అడగ్గా తెలుస్తాయి.